దశల వారీగా ప్రజా అవసరాలు తీర్చేందుకు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల తమకు ఉన్న నిబద్ధతకు అనేక నిదర్శనాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. ప్రధానంగా పలువురు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరగా, ఇంకొందరు తమకు పెన్షన్లు మంజూరు చేయాలంటూ విన్నవించారు. వాటన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గతంలో తమకు ఉన్న అవసరాలను కోరుతూ అర్జీలు సమర్పించిన ఇద్దరికి వెనుకడి యంత్రాలను, ఒకరికి ట్రైసైకిల్ను, మరొకరికి వీల్ చైర్ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వారిలో భరోసా నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంతో పాటు నిత్యం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి విచ్చేసి వినతులు అందించిన వారి అవసరాలను, కష్టాలను తెలుసుకుని వాటిని నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 1800 మందికి అదనంగా మేళ్లు చేకూర్చిన ఘనత ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సొంతమని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి తనతో పాటు తన కార్యాలయ సిబ్బంది ఇందుకు శ్రమించిన విధానాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, నాయకులు మారం అను, వందనాల శ్రీనివాస్, వీరమాచినేని చందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రీవెన్స్ జరుగుతా, అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా స్పెషల్ గ్రీవెన్స్గా మరి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. జనాలు కూడా ఏదైతే ప్రజలందరూ కూడా అధికంగా శుక్రవారం పూటే స్పెషల్ గ్రీవెన్స్ జరుగుతుందని వాళ్ళు కూడా రావటం జరుగుతుంది. ఇళ్ల పట్టాలకు సంబంధించి, కొత్త పెన్షన్లకు సంబంధించి, అలాగే హీరింగ్ ఎయిడ్స్ కావాలన్నా, అదేవిధంగా ట్రైసైకిల్ కావాలన్నా అందరూ కూడా మరి అర్జీ ఈ రోజున పెట్టుకోవడం జరిగింది. లోగడ ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కానీ, ట్రైసైకిల్ కానీ, మరి వీల్ చైర్ కానీ వాళ్ళకి అందించడం జరిగింది. అదే భాగంగా కొంతమంది 35,000 రూపాయలు ఏదైతే లోగడ వైసీపీ గవర్నమెంట్లో హౌసుల నిమిత్తం కట్టుకున్నారో దాని నిమిత్తం కూడా వచ్చారు. దానికి వెరిఫికేషన్ చేసి ఇంకో 400 మంది దాకా రావాలి. ఆ డబ్బులు పై నుంచి ఏదైతే టెక్నికల్ అబ్జెక్షన్ ఉందో దాని క్లియరెన్స్ అవ్వడంతో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్ది. దానికి కూడా మన మంత్రి గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా పెడతాం జరిగింది. అదేవిధంగా స్పెషల్ గ్రీవెన్స్లో మా వాళ్ళందరూ కూడా వచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకోవడం వల్ల లోగడ ఏదైతే తల్లికి వందనం పడేటప్పుడు అందరూ కూడా 4 మీటర్లు ఉన్నాయని, 5 మీటర్లు ఉన్నాయని, స్థలాలు ఉన్నాయని, వాళ్ళకి ఏదైతే లోగడ గవర్నమెంట్లో ఆ ఆధార్ కార్డుకి లింకప్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించి వచ్చిన ప్రతిదాన్ని కూడా దాంట్లో నుంచి ఆధార్ సీడింగ్ చేసి వాళ్ళకి నిజంగా అర్హత ఉండి అవన్నీ కూడా లింకప్ చేస్తే అవన్నీ తొలగించడం జరిగింది. అటువంటి తల్లికి వందనం లబ్ధిదారులు 1800 రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు నియోజకవర్గంలో హైయెస్ట్గా మళ్ళీ ఈ సంవత్సరం శాంక్షన్ అయినాయి. అంటే మా గ్రీవెన్స్లో మా నాయకులందరూ ఏ విధంగా చేస్తున్నారనేది మీరు అందరూ కూడా చూసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా నిరంతరం ఇక్కడ పనిచేస్తూ ఏ విషయం అర్జీ వచ్చినా బాధ్యతాయుతంగా వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి పనిచేయడం, వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళకి నెంబర్కి మళ్ళీ ఫోన్ చేసి మీకు పలానప్పుడు వస్తుంది అనేది. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాల్సిన పని లేదు. ఏదైతే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుందో అది అయ్యే పని అయితే డెఫినెట్గా వాళ్ళకి చెప్తారు. లేకపోతే పలానా 6 నెలలకు మీ పని అప్పుడు తీసుకుంటారు, అప్పుడు చేస్తారమ్మా, మీకు కంగారు పడకుండా అనేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుద్ది. మరి ఈ గ్రీవెన్స్ వల్ల ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి నిరంతరం రావచ్చు. ఏ పనైనా సరే ఎవరొకరు అక్కడ సమాధానం చెప్తారు, వాళ్ళు అందుబాటులో ఉంటారనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలిసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజా సమస్యలు తీర్చడానికి ఎంత అవకాశం ఉంటుందో ఈ గ్రీవెన్స్ ద్వారా మనం నిరూపించాలన్నారు. ఆ విధంగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.